హాయ్ వివాస్, బ్యాక్ టు ద ఛానల్ ఫిల్మీ వాచ్. అండ్ వీకెండ్లో మూవీస్ ఏమి చూడాలా అనే థాట్తో అయితే ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఏమేమి మూవీస్ చూడాలో చూసేదానికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇప్పుడు వీడియోలో అయితే మీరు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి టాప్ 10 మూవీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను గాయస్. వీడియో అయితే మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ముఖ్యంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సిరీస్ వచ్చేసి మీకు ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ బాయ్స్ అనమాట. నెంబర్ 10 సిరీస్ జెన్ 5. ఆల్మోస్ట్ బాయ్ సిరీస్ అందరికీ తెలిసిందే, కొంతమందికి తెలియకపోయింటే మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా జెన్ 5 సీజన్ 1 అయితే సూపర్ హిట్ అయితే అయింది, చాలా బాగుంటుంది అండ్ ఎంగేజింగ్ గా ఇంప్లిమెంటింగ్ గా చాలా బాగా అయితే చూపించారు సిరీస్ 1. ఇంకా సీజన్ 2కి వచ్చేసరికి అదే కంటిన్యూషన్తో మనకి సీజన్ 1లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది ఈ సిరీస్ లో. అండ్ మొత్తానికి ఇప్పటికైతే 4 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో. ఈ సిరీస్ అయితే 18+ సిరీస్ అనమాట. ఎలాన్ గానే చూడాలి, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ కొంచెం ఉంటది కాబట్టి. సిరీస్ లో స్టోరీ నరేషన్ అండ్ ఇంప్లిమెంటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. థర్డ్ సీజన్ లో అయితే కొంచెం చూడడానికి అయితే విచిత్రంగా అయితే ఉంటది కాబట్టి మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. బట్ సిరీస్ అయితే చూడడానికి బాగానే ఉంటది. అండ్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ గైస్. నెంబర్ 9లో ఉన్న సిరీస్ వచ్చేసి బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. సిరీస్ కి టైటిల్ కి సంబంధం ఏందనేది మనకి లాస్ట్ ఎపిసోడ్ లో అయితే తెలుస్తుంది గైస్. ఇంకా సిరీస్ ఎలా ఉందంటే ఫన్నీగా జస్ట్ ఓకే అనిపించింది నాకైతే ఈ సిరీస్. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మనకు ఒక కొత్త హీరోగా అయితే బాలీవుడ్ లోకి అయితే ఒకడైతే వస్తాడనమాట. ఇంకా ఆ మూవీలో నటించిన తర్వాత అది సూపర్ హిట్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీస్ కోసం ఏం చేయాలి, అతను స్ట్రగుల్ అయిన విధానం ఏంటి అనేది ఇంకా చూపిస్తారు. సిరీస్ లో బాలీవుడ్ యాక్టర్స్ గానీ, సెలబ్రిటీస్ అండ్ రాజమౌళి గారు కూడా స్పెషల్ క్యామియో అయితే చేశారు. ఇంకా స్టోరీ నరేషన్ గానీ ఇంప్లిమెంటింగ్ గానే ఉంది. బట్ జస్ట్ ఇంట్రెస్టింగ్ గా అంటే మరీ అంతగా అయితే లేదు, జస్ట్ వాచబుల్ లాగే ఉంది. ఇంకా టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 50 to 40 minutes అయితే ఉంటది. అండ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకి లిటిల్ బిట్ బోర్ గా గానీ, అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే పాయింట్స్ గానీ అక్కడక్కడ తగలుతాయి. అంటే మీకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి, ఇంకా అక్కడి నుంచి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా 4th, 5th, 6th ఎపిసోడ్స్, 7th ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇంకా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, విజువాలిటీ గానీ చాలా బాగుంటది. అంటే రిచ్ గా మెయింటైన్ చేశారు. అండ్ ఎవ్రీ యాక్టర్స్ హ్యూమరస్ గా, ఫిలీరియస్ గా, చాలా బాగా అయితే ఫన్నీగా అయితే చూడడానికి పర్లేదు అనిపించింది. సిరీస్ అయితే అంత గొప్పగా అయితే ఏం లేదు గాయస్, ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది గాయస్. నెంబర్ 8లో ఉన్న సిరీస్ వచ్చేసి ద ట్రయల్ సీజన్ 2. కాజోల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ సిరీస్ లో. సీజన్ 1లో అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బిగ్గెస్ట్ డ్రామాతో అయితే బానే ఉన్నింది. ఇంకా సీజన్ 2 విషయానికి వచ్చేసరికి ఈ సిరీస్ లో అయితే మీకు సిరీస్ లో అంత అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. మీరు వాళ్ళన్ గా వాచ్ చేస్తారో లేదో ఇంకా మీ ఇష్టము. ఇంకా టోటల్ గా ఎపిసోడ్స్ వచ్చేసరికి 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes మధ్యలో ఉంటాయి. సీజన్ 1లో స్టోరీ వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ చేసిన మిస్టేక్ వల్ల జైలుకి ఎందుకు వెళ్ళాడు, అసలు హీరోయిన్ అసలు కోర్టులో లాయర్ గా ఎందుకు ఉంది, ఇంకా అక్కడి నుంచే కంటిన్యూషన్ అనేది మనకి సీజన్ 2లో అయితే ఉంటది గైస్. ఇంకా సీజన్ 2లో హీరోయిన్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ కి డివోర్స్ ఎందుకు ఇచ్చింది, ఇంకా హీరోయిన్ చాలా కేసులు ఎలా డీల్ చేసింది, ఇంకా హీరోయిన్ వాళ్ళ పిల్లల కోసం ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్ తీసుకుంది, ఇంకా సీజన్ 2లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసారా లేదా, వాళ్ళ ఫ్యామిలీతో బాగున్నారా లేదా అనేది సిరీస్ స్టోరీ ప్లాట్. సిరీస్ లో అన్ని ఎపిసోడ్స్ కంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి. కోర్ట్ సీన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా సీన్స్ అయితే బాగానే ఉంటాయి. బట్ సిరీస్ ఎక్కువ లెంతీ కాన్వర్జేషన్స్ తో ఉండడం వల్ల కొంచెం అయితే బోర్ పడుతుంది. సిరీస్ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు అండ్ సిరీస్ పర్లేదు అనిపిస్తుంది మీకు మాత్రం. జియో హాట్‌స్టార్ లో అయితే మీకు తెలుగు లాంగ్వేజ్ లో సీజన్ 1, సీజన్ 2 అవైలబుల్ గా ఉంది గాయస్. నెంబర్ 7 సిరీస్ వచ్చేసరికి యుష్ సీజన్ 2. సీజన్ 1 ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చూడండి. సీజన్ 1కి సీజన్ 2కి అసలుకి కనెక్షనే లేదు, సపరేట్ స్టోరీస్. సీజన్ 1లో అయితే మనకి 3 స్టోరీస్ అయితే చూపిస్తారు, అవి చాలా బాగుంటాయి. అండ్ సీజన్ 2లో కూడా సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వచ్చారు. సీజన్ 1కి వచ్చేసరికి సెక్స్ ఎడ్యుకేషన్స్ గురించి అయితే చూపించారు. అలాంటి లిమిటెడ్ కంటెంట్ ఇచ్చి చాలా బాగా అయితే హిట్ అయింది సీజన్ 1. సీజన్ 2లో అయితే 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు గైస్. 2 ఎపిసోడ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మీకు అంత కంటెంట్ దొరికేసిందంటే లేదు, ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ రిలీజ్ చేయాలి వీళ్ళు. ఇందులో ముఖ్యంగా వేదిక గారు అయితే మెయిన్ లీడ్ రోల్లో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశారు. ఆమె క్యారెక్టరైజేషన్ ఇంప్లిమెంటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఫస్ట్ సీజన్ లో ఉన్నంత కంటెంట్ ఈ 2 ఎపిసోడ్స్ లో అయితే ఉందా అంటే లిమిటెడ్ గా ఉంది. ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ కూడా బయటకు వస్తే మాత్రం వాటిలో ఉన్న కంటెంట్ ప్రకారం బాగుంటది అనిపిస్తుంది. బట్ 2 ఎపిసోడ్స్ సూపర్ గా ఉన్నాయి. ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ కూడా చూసి ఎంత బాగుంటుందో చూడాలి. మరి 2 ఎపిసోడ్స్ కానీ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ సీజన్ 1 ఎవరు ఇంకా చూడలేదో వాళ్ళంతా ఖచ్చితంగా చూడండి. సీజన్ 1 చాలా బాగుంటది. సీజన్ 2 అయితే ప్రీమియర్ వచ్చేసి ఆహాలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ వచ్చేసి లవ్లీ. మూవీ అయితే అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours+ ఉంది. ఇంకా మూవీ ఈగా లాగుందా లేకపోతే ఈగాని మించి ఉందా అంటే
సినిమా అయితే అబ్సల్యూట్లీ చూడడానికి బాగుంది. అంటే మించిపోయింది అని చెప్పలేను కానీ ఎగ్జైట్మెంట్ తో బాగానే ఉంది. మూవీలో స్టార్టింగ్ 40 minutes అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి, అంటే అంత లిటిల్ బిట్ గా ఉన్నాయి, అండ్ రొమాన్సింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో ఒక మిస్టేక్ వల్ల అయితే జైలుకి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ ఈగ ఎలా పరిచయం అయింది, దాని తర్వాత ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. కాన్సెప్ట్ వైజ్ అయితే మీకు బాగానే ఉంటుంది సినిమా చూడడానికి, అండ్ దాంతో పాటు కొన్ని కామెడీ సీన్స్ ఎంటర్టైన్ అయితే అవుతాయి. బట్ మూవీ నెరేషన్ గానీ దాంతో పాటు ఇంప్లిమెంటింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా అయితే ఉంటది. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఈగ విఎఫ్ఎక్స్ చాలా అయితే బాగుంటది కొన్ని సీన్స్ లో. మూవీలో ఈగ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఉండే రిలేషన్షిప్ అనేది అంత బాగా అయితే బిల్డ్ చేయలేదు, అండ్ అంత ఎమోషనల్ గా ఉండే బాండింగ్ కూడా కాదు. బట్ మూవీ చూస్తున్నంత సేపు మనం ఒక మంచి ఫీల్ అయితే ఒక మంచి మూవీ చూసామరా, ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామరా, ఒక ఎంటర్టైన్మెంట్ చూసామరా అనే ఫీల్ తోనే ఉంటాం. ఫ్రెండ్స్ మూవీ అయితే మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ఇలియో. డిజ్నీ పిక్సెల్ వార్ నుంచి అయితే ఈ మూవీ యానిమేషన్ గా అయితే వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి టాయ్ స్టోరీ అండ్ లిలో స్మిత్ అనే మూవీ వచ్చింది కదా రీసెంట్ గా, అండ్ 2025 లో ఆ మూవీ డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేసింది. మూవీ అయితే 1 hour 39 minutes అయితే రన్ టైమ్ తో ఉంటది గైస్. మూవీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్, ఇన్సైడ్ అవుట్. అది కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది, అంటే 1 billion పైన క్రాస్ చేసింది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఏలియోకి అయితే వాళ్ళ మదర్ ఫాదర్ అయితే చనిపోతారు చిన్నప్పుడే. మనోడికి ఏలియన్స్ పిచ్ అనమాట. ఆ ఏలియన్స్ తో భూమి మీదకి ఎలా వచ్చారు అండ్ ఫైనల్ గా హీరో ఎలా వాళ్ళని అప్రోచ్ అయ్యాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. మూవీ ఎండింగ్ లో ఒక లిటిల్ బిట్ ఒక సీన్ అయితే ఉంటది, కొంచెం ఎమోషనల్ లిటిల్ బిట్ టచ్ చేస్తుంది అంతే. యానిమీ లవర్స్ గానీ యానిమేషన్ లవర్స్ గానీ ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా స్టోరీ నరేషన్ గానీ టెల్లింగ్ గానీ చాలా బాగా అయితే ఉంది. యానిమేషన్స్ లో ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా అయితే చూపించగలుగుతారు, అంత బాగా అయితే చూపించారు ఈ మూవీలో కూడా. మూవీ అయితే బాగుంది గైస్, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అండ్ మూవీ అయితే మీకు జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్. ఇంకా నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఇంద్ర. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 8 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మూవీ అయితే మీకు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో అయితే ఉంటది. ఇంకా మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే ఒక పోలీస్ అనమాట. అతను చేసిన ఒక తప్పు వల్ల అయితే సస్పెండ్ అయితే అవుతాడు. ఇంకా అదే ఊర్లో అయితే ఒకే ప్యాటర్న్ లో మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా హీరోకి అయితే ఈ విషయం తెలిసి దాన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలనుకుంటాడు. మూవీ అయితే అబ్సల్యూట్లీ స్క్రీన్ ప్లే గానీ నరేషన్ గానీ ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో బాగుంది మూవీ. మన తెలుగు యాక్టర్ సునీల్ గారు కూడా ఒక మెయిన్ లీడ్ రోల్ లో క్యారెక్టరైజేషన్ లో మూవీలో అయితే కనబడతారు. ఇంకా మీకు సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అనేది మీకు మైండ్ లో బాగా చూసేదానికి, అండ్ చూడబోతుంది ఏంది అనేది మూవీ ఎండ్ వరకు మీరు ఎగ్జైట్మెంట్ తో అయితే వేచి ఉంటారు ఖచ్చితంగా. ఒక ఫస్ట్ 20 minutes అయితే మీకు లిటిల్ బిట్ స్లోగా బోరింగ్ అనిపిస్తుంది. అక్కడి నుంచి మూవీ డెప్త్ లోకి వెళ్తుంది అనమాట. ఇంకా ఇంటర్వెల్ కాడి నుంచి ఇంకా మీకు బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో బాగా ఎంగేజ్ చేస్తారు డైరెక్టర్. మూవీ అయితే చాలా బాగుంది, థ్రిల్లర్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ టెనెట్ కోటా సన్నెక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి హౌస్ మేట్స్. మూవీ అయితే హారర్ థ్రిల్లింగ్ కామెడీ జోనర్లో అయితే ఉంటుంది గాయస్. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 19 minutes అయితే ఉంది గాయస్. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో అయితే రెంట్కి అయితే ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయినే పడేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మన హీరో అయితే సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లోకి వెళ్ళి అయితే జాయిన్ అవుతారు. అక్కడ కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మూవీ అయితే చాలా డిఫరెంట్ వేలో స్టోరీ టెల్లింగ్తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మధ్యలో కామెడీ సీన్స్, ఆ పారానార్మల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్తో బాగుంది. మూవీ అయితే అబ్సల్యూట్లీ బాగుంది ఫ్రెండ్స్. ఒక మంచి మూవీ చూసామనిపిస్తుంది. G5 లో అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది గాయస్. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ మోస్ట్ ఎగ్జైటెడ్ మూవీ సిన్నర్స్. ఈ మూవీ అయితే రన్ టైం వచ్చేసరికి 2 hours 17 minutes అయితే ఉంది. అండ్ హారర్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ రిలీజ్ అయిన కాడి నుంచి హాలీవుడ్ అండ్ వరల్డ్ వైడ్గా అయితే మంచి క్రేజ్ తెచ్చుకుంది మూవీ. అంత బాగుందని చెప్పేసి అందరు ఎత్తేసారు. బట్ మూవీలో ఏముందిరా అని చూసిన తర్వాత నేను మూవీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అయ్యే మూమెంట్స్ ఉన్న సినిమా ఇదేరా అనిపించింది. మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే $370 million అయితే కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి ఊహించుకోండి ఎంత మంచి హిట్టో. ఇక మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసరికి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ అయితే ఉంటారు. వాళ్ళు హోమ్ టౌన్ కు వచ్చేసి ఒక మంచి క్లబ్ పెట్టాలనుకుంటారు అనమాట. ఈ జాంబీస్ వ్యాంపైర్ లాంటి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఫైనల్ గా వాళ్ళని ఎలా అదుర్కొన్నారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఎంతకంటే చెప్తే స్పాయిలర్ అయితే అయిపోద్ది. సెకండ్ హాఫ్ లో అయితే మీరు సీట్ ఎడ్జ్ మీద అయితే కూర్చోబెడుతుంది. అంత బాగా అయితే తీసాడు సెకండ్ హాఫ్. మూవీ సినిమాటోగ్రఫీ గానీ దాంతో పాటు ఇంప్లిమెంటింగ్ సీన్స్, ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి మూవీలో. 2025 లో తోప్ మూవీ అయితే అయింది. జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ ఈ మూవీని.
నెక్స్ట్ నంబర్ 1లో ఉన్న మూవీ మోస్ట్ ఎగ్జైటెడ్గా ఉన్న మూవీ, IMDb రేటింగ్ 9.5 పైనే ఉన్న రేటింగ్ ఉన్న మూవీ ఇది. మూవీ అయితే ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్. ఎందుకంటే ఈ సైకోయిస్టిక్ అండ్ దాని పాటు ఇంటెన్సివ్గా ఉండే సినిమాస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ మూవీ పక్కా అయితే నచ్చుతుంది. మూవీ అయితే ఒక స్లో పాయిజన్ అనమాట. ఎంత బాగా తీసాడంటే ఆ స్లో నెరేషన్తో ఒక సైకోటిక్ పాతింగ్ అండ్ పాయింట్స్ని చాలా బాగా చూపించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి మీకు 2 hours 17 minutes అయితే ఉంటుంది గైస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే వాళ్ళ కొడుకుని వేసుకొని బీచ్కి అయితే వెళ్తాడు. అక్కడ సర్ఫింగ్ చేయాలనుకుంటాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వీళ్ళు సర్ఫింగ్ చేశారా లేదా, ఈ సైకోపాత్స్తో ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలా. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. లయన్ గేట్స్ ప్లేలో అయితే మీకు తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. వీకెండ్లో వచ్చిన టాప్ 8 మూవీస్ చూసి మీరు ఖచ్చితంగా ఆనందిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మూవీస్ని అయితే మీరు చూడండి అండ్ వీకెండ్లో ఎంజాయ్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మూవీకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మెయిన్గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.